వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందాం. నేనే ఆ పాట పాడతాను. నాకు కొంచెం గొంతు సరిగ్గా లేదు, అయినా పాడాలనుకున్నాను కాబట్టి పాడుతున్నాను. బాగాలేకపోతే క్షమించండి. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడ శిరము వంచితి. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడ శిరము వంచితి. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా. అందరికీ వందనాలు. మనకు మాలిని పాలాంటి గారు వాక్య సందేశం అందిస్తారు. మనకు తెలిసిన అక్క ఆంటీ చాలా రోజుల నుంచి ఇంతకు ముందంట మనకు మంచి వాక్యాన్ని అందించినారు. ఇప్పుడు అక్కనే మనకు వాక్య సందేశం ఇస్తారు. వందనాలు ఆంటీ, మణిపాలాంటీ. వందనాలు. స్టార్ట్ చేయొచ్చా? చేయండి ఆంటీ, చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మంచిది. నాకు ఈ అవకాశం కోట్లాది వందనం చెల్లిస్తున్నాను. నాయన, పోయిన నెలంతా క్రిస్మస్ అని నీ పుట్టుక గురించి ధ్యానించాము. ఒక్క నెల ధ్యానించడం కాదు నాయన, మేము బ్రతికినంత కాలం నీ గురించి ధ్యానించాలా. నీ పుట్టుక, నీ మరణము, నీ పునరుత్థానం గురించి ధ్యానించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. చాలామంది యేసయ్య దేవుడు కాదు అంటున్నారు. మేమైతే విశ్వాసంతో నిజమైన దేవుడు మీరే అని చెప్పి మిమ్మల్ని పూజిస్తున్నాము. కానీ బైబిల్లోని ప్రవచనాలే కాకుండా చరిత్రకారులు, తర్వాత పురావస్తు శాస్త్రజ్ఞులు వీళ్ళు కూడా మీరు పుట్టినట్లు, మీరు మరణించినట్లు, మీరు చేసినవన్నీ రికార్డ్ చేస్తున్నారు ప్రభా. ఇవి చాలామందికి తెలియదు. సో వీటి గురించి చెప్పాలనుకుంటుండగా మీరు నాకు బోరగా ఉండి నన్ను వాడుకోమని, నేను చెప్తున్న విషయాలంతా వీళ్ళు వింటున్న వాళ్ళు రాసుకుని ఇతరులకి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను నాయన. ఆద్యంతము మీరే నన్ను నడిపించమని మీ పాదములు పట్టుకొని ప్రతిమాని వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సరే, క్రిస్మస్, యేసయ్య పుట్టింది, ప్రవచనాలు ఇవన్నీ మనకు తెలుసు. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి యేసయ్య గురించి, పుట్టుక గురించి. అంటే యేసయ్య పుట్టక ముందే ప్రవచనాలు ఉన్నాయి మనకు. ఇవన్నీ మనం విని ఉంటాము. కానీ యేసయ్య పుట్టినప్పుడు అనేక మంది శాస్త్రజ్ఞులు కూడా గమనించారు యేసయ్య చేస్తున్న పనులని. గమనించి వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథాలలో రాశారు. ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి మనకు. ఎవిడెన్సెస్ అంటే ఏంటి? ఎన్నో ఆధారాలు ఉన్నాయి యేసయ్య పుట్టాడని. ఈ ఆధారాలు అన్యులు చేసినవి. ఇప్పుడు నేను చెప్తున్నామని అన్యులవి ఆధారాలు, బైబిల్లోని ఆధారాలు కాదు. అన్యులంటే యేసయ్యని నమ్మని వాళ్ళు. ముస్లిమ్స్ ఉన్నారు అందులో, రోమన్లు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు. అవన్నీ ఒకసారి చూసుకుని తర్వాత మనం బైబిల్ చూసుకుందాం. సో మీరు దయచేసి వ్రాసుకోండి. ఎందుకంటే ఎవరన్నా అడిగితే ఇవన్నీ చెప్తే వాళ్ళు ఇంకా నోరు మూసుకుంటారు, ఇంకేం మాట్లాడలేరండి. అందుకని ఇవన్నీ రాసుకుంటే బాగుంటుంది. నంబర్ 1 రాసుకోండి. పురావస్తు శాఖ ఆధారాలు. పురావస్తు శాఖ ఆధారాలు నంబర్ 1. దీన్నే ఎబ్లా టాబ్లెట్స్ అంటారు. ఎబ్లా, ఈబిఎల్ఏ ఎబ్లా టాబ్లెట్స్. సున్నపు రాయి పలకలు అని అర్థం అన్నమాట. సున్నపు రాయి పలకలు. ఎబ్లా టాబ్లెట్స్ అంటే సున్నపు రాయి పలకలు. ఈ సున్నపు రాయి పలకల మీద పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు యేసయ్య పుట్టాడని, బెత్లెహేంలో పుట్టాడని చెప్పి, తర్వాత అతడు పెరిగింది నజరేతులో అని చెప్పి, ఈజిప్టుకు కూడా వెళ్ళాడని చెప్పి ఈ విషయాలన్నీ రాశారండి ఈ సున్నపు రాయి పలకల్లో. ఈ పలకలన్నీ మనకి ఇప్పటికి కూడా మ్యూజియంలో ఉన్నాయి, ఇరాన్ మ్యూజియంలో ఉన్నాయి. సో అదొక ఆధారం. ఇది ఎవరు రాశారంటే పురావస్తు శాస్త్రజ్ఞులు. పురావస్తు శాస్త్రజ్ఞులు అంటే అర్థం ఏంటంటే తవ్వకాలు చేసి, తవ్వకాల ద్వారా ఎవిడెన్సెస్ తీసుకుని, ఆధారాలు తీసుకుని దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవుతారండి. వాళ్ళు పురావస్తు శాస్త్రజ్ఞులు అంటారు. సో ఇది మొట్టమొదటి ఆధారం మనకు. యేసయ్య పుట్టాడు అన్న విషయాన్ని ఈ సున్నపు రాయి పలకల మీద రాశారు. అది మొట్టమొదటిది. తర్వాత రెండవది నంబర్ 2 ఖురాన్. ఖురాన్లో కూడా యేసయ్య గురించి ఉన్నదండి. ఖురాన్ ఖురాన్లో వీళ్ళు సురా అంటారండి. చాప్టర్స్ని సురా అంటారు. సురా
4వ సుర 4 దాంట్లో 171 లైన్లో యేసయ్య గురించి ఉంది ప్రస్తావన. 171 లైన్ ఖురాన్ సురా 4 డాష్ పెట్టి 171 అని రాసుకుంది. ఈ 171లో యేసయ్య గురించి ప్రస్తావన ఉంది. మీరు టీవీలో వాటిల్లో చూస్తుంటారు, ముస్లిం సోదరులు మక్కా మదీనాకు పోతుంటారు కదండి, చుట్టూ తిరుగుతుంటారు, ఒక నల్ల దీని చుట్టూ తిరుగుతుంటారు. అది ప్రాఫెట్ సమాధి. దాని పక్కన ఒక సమాధి ఖాళీగా ఉంది. అది ఎవరికంటే యేసయ్యకంట, మెస్సయ్యకు అంటారు వాళ్ళు. అడగండి ఎవరినైనా ముస్లిమ్స్ మక్కా మదీనాకు పోయిన వాళ్ళని, ఒక సమాధి ఖాళీగా ఉంది అది ఎవరికైనా అడగండి, వాళ్ళు చెప్తారు అది మెస్సయ్యకు అంటారు. వీళ్ళు ఏమంటారంటే యేసయ్యని ప్రాఫిట్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు, ప్రవక్తలకే ప్రవక్త అంటారు అనమాట. ఆ విషయం అక్కడ రాయబడి ఉంది, ప్రవక్తలకే ప్రవక్త. ఎవరు ప్రవక్తలకే ప్రవక్త అంటే యేసయ్య అని వాళ్ళ ఉద్దేశం. అది రెండవది. మళ్ళీ నంబర్ 3 బాక్స్ ఆఫ్ కైఫా పెట్టె, KAIFA కైఫా పెట్టె, అది నంబర్ 3. ఈ కైఫా పెట్టె అనే అంటే ఎన్నో విషయాలు రాసి ఇందులో పెట్టారనమాట. ఆ రాసిన విషయాలలో యేసయ్య గురించి కూడా ఉంది. దాన్ని వాళ్ళు కైఫా బాక్స్ అని పిలుస్తారు. అది 3వ ఆధారం మనకు. తర్వాత 4 జూదా బాక్స్, యూదా పెట్టె. ఇది కూడా అంతే, యేసయ్య గురించి రాసి అందులో పెట్టారనమాట, యూదా పెట్టె. ఇప్పటికి 4 అయ్యాయి కదండి. తర్వాత యూదుల చరిత్ర, 5వది యూదుల చరిత్ర. యూదుల చరిత్రలో యేసయ్య గురించి రాయబడిందండి. యూదుల చరిత్రలో యేసయ్య గురించి రాయబడింది. వాళ్ళ క్యాలెండరు యేసయ్య జననాన్ని అనుసరించే ఉంటుందండి. 2 ఉంటాయి, యూదుల్ని అనుసరించి ఉంటుంది, యేసయ్య జననాన్ని అనుసరించి కూడా ఉంటుంది అనమాట యూదుల చరిత్రలో. తర్వాత నెక్స్ట్ది నంబర్స్ మీరు వేసుకుంటుంటారా, నేను నెక్స్ట్ అని చెప్తుంటాను. 6 ఈ 6 దాంట్లో ఏముందంటే ప్రపంచ జనాభా లెక్కలు. ప్రపంచం మొత్తం మీద జనాభా లెక్కలు మొట్టమొదటిగా చేసింది ఎక్కడంటే బెత్లెహేంలోనే. ప్రపంచ జనాభా లెక్కలు ఇందులో యేసయ్య పేరుందండి. ప్రపంచ జనాభా లెక్కలలో యేసయ్య పేరుంది. తర్వాత నెక్స్ట్ 7 నంబర్ 7 మందిరం యొక్క రిజిస్టర్లో ఏ మందిరము? సొలొమోన్ కట్టిన మందిరం. సారీ, సొలొమోన్ కాదండి, జెరుబ్బాబెల్ కట్టిన, రెండోసారి కట్టిన మందిరం. మందిర రిజిస్టర్లో, పుస్తకంలో, ఈ పుస్తకంలో ఏముంటుందంటే ఎవరెవరు సున్నతి పొందారో రాస్తారండి. అట్లా యేసయ్యని 8వ రోజు తీసుకొచ్చారు కదా మరియమ్మ యేసేపు, అప్పుడు యేసయ్య పేరు అక్కడ రాస్తున్నారండి. మందిరం యొక్క సున్నతి రిజిస్టర్. నెక్స్ట్ 8 సిరియా తత్వవేత్త. సిరియా దేశం అండి, సిరియా దేశానికి చెందినవాడు. ఆయన పేరు కూడా సిరియా తత్వవేత్త. ఇతడు యేసయ్య మరణాన్ని గురించి, తర్వాత యెరూషలేం యొక్క పతనాన్ని గురించి రాశాడండి. యేసయ్య మరణాన్ని గురించి, తర్వాత యెరూషలేం యొక్క పతనాన్ని గురించి రాశాడు. వీళ్ళందరూ క్రైస్తవులు కాదండి, విశ్వాసులు కాదు, అన్యులు. తర్వాత నెక్స్ట్
టాలస్, టాలస్, TALUS, టాలస్ అతని పేరు అది. ఇతడు కూడా యేసయ్య జననాన్ని గురించి రాశాడు. ఇతడు ఒక చరిత్రకారుడు. యేసయ్య మరణాన్ని గురించి రాశాడు. రాసినప్పుడు ఏం చెప్పాడంటే జననాన్ని అన్నారండి. ఏమండి, యేసయ్య జననాన్ని అన్నారు. సారీ, మరణం. ఓకే. యేసయ్య మరణాన్ని గురించి రాస్తూ ఆయన చనిపోయినప్పుడు చీకటి వచ్చిందని, తర్వాత గ్రహణం జరిగిందని, గ్రహణం వచ్చిందన్నాడు, సోలార్ ఎక్లిప్స్ వచ్చిందన్నాడు, సూర్యగ్రహణం జరిగింది అని. మనకి బైబిల్లో ఉన్నది కదండి, సూర్యుడు చీకటి కమ్మెను, దేవాలయపు తెర రెండుగా ఇది అయిపోయింది అని ఉంది మనకు బైబిల్లో. అది మెన్షన్ చేశాడు ఈయన. దేవాలయపు తెర రెండుగా అయిందని చెప్పలేదు, కానీ చీకటి వచ్చింది, సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం జరిగింది అన్నాడు. అంటే ఆయనకు అర్థమైంది అదన్నమాట. అది రాశాడు టాలస్ అనే వ్యక్తి. తర్వాత జియో రోమన్ చక్రవర్తి. హేరోదు పరిపాలించే కాలంలో యేసు జన్మించునని రాశాడు. హేరోదు పరిపాలించే కాలంలో యేసయ్య జన్మించెను. తర్వాత నెక్స్ట్ సైకస్ ఈయన ఏమి రాశాడంటే యేసయ్య అద్భుత కార్యములు చేశాడు. యేసయ్య అద్భుత కార్యములు చేశాను. యేసయ్య అద్భుత కార్యములు చేశాను. తర్వాత సిరాకస్ SYRACUS, సిరాకస్, సిరాకస్. ఈయనేం రాశాడంటే మేరీ యేసేపుకు యేసయ్య పుట్టాడు అని రాశాడు. మేరీ యేసేపుకు యేసయ్య జన్మించాడు. తర్వాత తుసిడైట్స్ THUCYDIDES, తుసిడైట్స్ అంటే వీళ్ళు 55 AD ఆ కాలంలో ఉన్నారండి. వీళ్ళు చరిత్రకారులు. వీళ్ళు కూడా యేసయ్య యొక్క జన్మాన్ని గురించి ప్రస్తావించారు. చరిత్రకారులు వీళ్ళు. నంబర్స్ వేసుకున్నారా? ఎన్ని వచ్చాయి మనకు? 13. ఓకే, నెక్స్ట్ 14. బెతనియా గవర్నర్. బెతనియా తెలుసు మీకు, యేసయ్య కాలంలో ఉన్న ఒక ప్రదేశము. బెతనియా గవర్నర్ యంగర్, ఆయన పేరు యంగర్. 62 ADలో పరిపాలించాడు అనమాట బెతనియాని. ఆయన యేసయ్యని అందరూ దేవునిగా పూజిస్తున్నారు అని రాశారు. యేసయ్యని అందరూ దేవునిగా పూజిస్తున్నారు అని రాశారు. ఇవి మనకున్న, అంటే నాకు తెలిసిన, ఇంకా చాలా ఉన్నాయేమో నాకు తెలియదు, నాకు దొరికినవి ఇవి, అవి మీ ముందు పెడుతున్నాను అనమాట. 14 ఎవిడెన్సెస్ ఇచ్చాను.
ఈ 14 ఎవిడెన్సెస్ బట్టి అందరూ అన్యులు, బహుశా దేవుణ్ణి కూడా నమ్మని వాళ్ళే, వీళ్ళు వాళ్ళ గ్రంథాలలో యేసయ్యని గురించి మెన్షన్ చేశారు. యేసయ్య పుట్టాడని ఒకరు, యేసయ్య మరణించాడని ఒకరు, యేసయ్య మిరకల్స్ తానా చేశాడని చెప్పి ఒకరు, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యేసయ్యని గురించి రాశాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే యేసయ్య పుట్టాడు, యేసయ్య బ్రతికాడు, యేసయ్య మరణించాడు, తిరిగి లేచాడన్న విషయం మనకు తెలుసుకుంటాం. ఒకరు ఒకరు పుట్టుక గురించి రాస్తే, ఒకరు మరణాన్ని గురించి రాస్తే, ఒకసారి ఒకడేమో మరణించినప్పుడు భూకంపం జరిగింది, చీకటి అయిపోయింది, సూర్యగ్రహణం జరిగింది, అలా రాశారు. ఏది ఎట్లా రాసినా కూడా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే యేసయ్య నిజంగా జన్మించాడు, దేవునిగా ఉన్నాడు, తను తాను రిక్తునిగా చేసుకుని పరిపాలించాడు. తన 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 పరిపాలన కేవలం 3.5 సంవత్సరమే, కానీ ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తము కదిలిస్తా ఉన్నది ఇదేనండి. సో అది గుర్తుంచుకోవాలి మనం. ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, ఎవిడెన్స్ ఏమైనా ఉందా అంటే మేము బైబిల్ నమ్మమంటారండి. మీరు బైబిల్ నమ్మద్దంటే చరిత్ర నమ్ముతారు కదా, పురావస్తు శాఖను నమ్ముతారు కదా, ఇదిగో ఇన్ని ఉన్నాయి ఎవిడెన్సెస్ మాకు తెలిసినవి, ఇవి చూసుకోండి. అయినా కూడా ఇంకా మీరు నమ్మకపోతే మనం ఏం చేయలేము, మనం వారి గురించి ప్రార్థన చేస్తాం అనమాట. సో అట్లాగూ యేసయ్య పుట్టుకకు నాన్ క్రిస్టియన్ ఎవిడెన్స్ అనమాట. క్రైస్తవేతరులు మనకిచ్చిన ఆధారాలు, మూలాధారం, ఇవి మూలాధారాలండి అన్నీ. ఒరిజినల్ బుక్స్లోవి, ఎక్కడి నుంచో తీసి రాయలేదు వీళ్ళు, ఒరిజినల్ బుక్స్లో వాళ్ళ బుక్స్లో మెన్షన్ చేసింది, అవి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అంటే నాన్ క్రిస్టియన్ ఎవిడెన్స్, క్రైస్తవేతరుల యొక్క ఆధారాలు. సో ఖురాన్లో కూడా ఉంది చూడండి, బాక్స్ ఆఫ్ కైఫా, జూదా బాక్స్, ఇవన్నీ ముస్లిమ్స్ యొక్క గ్రంథాలు, వాళ్ళు కూడా రాశారు దీని గురించి, యేసయ్య గురించి. మీరు గుర్తుంచుకోవాలి, ఎవరైనా ఆర్గ్యూ చేసినా కూడా వాళ్ళకి ఇమీడియట్గా మనం చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ బైబిల్ ఎవిడెన్స్కి వస్తాము. మొట్టమొదటి యేసయ్య జన్మ ప్రవచనాసారము, యేసయ్య పుట్టుక, ప్రాఫిటికల్ ఫుల్ఫిల్మెంట్ అంటారు, ఇంగ్లీష్లో అయితే ప్రాఫిటికల్ ఫుల్ఫిల్మెంట్ అంటారు. అంటే ప్రవచనాల ద్వారా పుట్టక ముందే రాశారన్నమాట ప్రవచనాలు. ఏంటి ఆ ప్రవచనాలు అంటే ఎక్కువగా యేసయ్య గురించి రాసిన ప్రవచనాల్లో యెషయా ఫస్ట్ వాడండి. యెషయా, మీరు అది ఎవిడెన్స్ రాసుకోండి. యెషయా 7:14, యెషయా 7:14, ఇవన్నీ మీకు చిరపరిచితమే, నేను ఎక్కువ చెప్పనవసరం లేదు. 7:14లో ఏమని చెప్పాడంటే, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఎవిడెన్స్ మనకు. ఈ యెషయా ఎవరు అంటే ప్రవక్త. 720 సంవత్సరంలో యెషయా గ్రంథం రాయబడిందండి. ఈ యెషయా గ్రంథాన్ని ఏమని పిలుస్తామంటే, మనం బైబిల్లో పండితులు ఏమని పిలుస్తారంటే చిన్న బైబిల్, స్మాల్ బైబిల్. ఎందుకంటే 66 అధ్యాయాలు ఉన్నాయండి, 66 అధ్యాయాలు ఉన్నాయని దీనికి స్మాల్ బైబిల్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఈ యెషయా ఏం చేశారంటే 39 అధ్యాయాలు ఓల్డ్ టెస్టిమెంట్ గురించి రాస్తే 27 అధ్యాయాలు న్యూ టెస్టిమెంట్ గురించి రాశారండి. అది కూడా తెలుసుకుందాం. 39 ఏమో మనకు పాత నిబంధన, 27 ఏమో కొత్త నిబంధన. సో ఈ 66లో యెషయా ఏం చేశాడు, 39లో పాత నిబంధన గురించి రాశాడు, 27లో కొత్త నిబంధన గురించి ప్రవచనాలు ఇచ్చాడు. అవన్నీ ఇప్పుడు చూడలేమో, ఎప్పుడైనా వీలుంటే నేను అవన్నీ కూడా మీకు చెప్తాను. తర్వాత ఇంకొకటి, యెషయా గ్రంథాన్ని ఏమని పిలుస్తారంటే 5వ సువార్త అంటారండి. మనకు సువార్తలు 4 కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అవునా? ఇది 5వ యెషయా అంట, ఎందుకంటే అందులో సువార్త ఉంది. సో 5వ సువార్త యెషయా, 5వ సువార్త యెషయా. చాలా గొప్ప గ్రంథం అండి యెషయా గ్రంథము. ఎన్నో ప్రవచనాలు ఇచ్చాడు. ఇప్పుడు మనం మాత్రం యేసయ్య జననాన్ని గురించి ఇచ్చిన ప్రవచనం చూసాము. తర్వాత 9:6, యెషయా 9:6లో కూడా ఉంది చూడండి ప్రవచనము. 9:6 చదివేదా, నేను చదివేదా? తీసినావా?
ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఆ, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలండి. ఆశ్చర్యకరుడు, అందులోనే అర్థం ఉందండి. ఆశ్చర్యం అండి. ఆయన జననం ఆశ్చర్యము, ఆయన చేసిన పనులన్నీ ఆశ్చర్యము. చనిపోయిన వాళ్ళని లేచాడు, రోగుల్ని బాగు చేశాడు, ఎంతమందికి అస్వస్థత ఉన్న వాళ్ళకందరికీ స్వస్థతను అనుగ్రహించాడు. ఆశ్చర్యం, అవన్నీ ఆశ్చర్యమే. పేరు పెట్టి పిలిచి చేశాడు. ఆశ్చర్యం, అందరికీ సమాధానం. ఆయన నమ్ముకుంటే సమాధానం. ఆలోచన ఆయనే ఉన్నాడు, బలవంతుడైన దేవుడు. అంతకన్నా ఇంకా ఎక్కువైన దేవుడు లేడు. అందుకని ఆయనకు సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడి, అది అది కూడా మనకు ప్రవర్తించింది ఎవరంటే యెషయా ప్రవర్తించాడు. తర్వాత మీకా 5:2 చూడండి. మీకా 5:2 మీకా 5:2 బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. చాలు పురా చాలు చాలమ్మా. సో బెత్లెహేమ ఎఫ్రత అన్నారు. ఎఫ్రత అనేదండి బెత్లెహేమ్కి పాత పేరు ఎఫ్రత. అందుకే మనకు కన్ఫ్యూజన్ వస్తుందని మీకా ఎంత బాగా రాశాడు, బెత్లెహేమ ఎఫ్రత అని రాశాడు అనమాట. సో బెత్లెహేమ్ అన్న ఎఫ్రత అన్న ఒకటే. ఎఫ్రత పాత పేరు బెత్లెహేమ్కి. ఆ తర్వాత ఎఫ్రత పేరుపై బెత్లెహేమ్ అనే పేరు స్థిరపడింది. ఈ రోజు కూడా బెత్లెహేమే అంటున్నారు. సో ఈ బెత్లెహేములే పుడతాడని మీకా ప్రవచించాడండి. ఎంత గొప్ప సంగతి ఒకసారి ఆలోచించండి. పుట్టక ముందే ప్రవచనాలు మనకున్నాయి. అట్లాగే హెబ్రీ 1:3 చూడండి. హెబ్రీ 1:3 మీరు రెఫరెన్స్ రాసుకుంటే చాలు, మండ మీకు అవసరం ఉన్నప్పుడు చదువుకోవచ్చు. హెబ్రీ 1:3 నేను చదువుతాను. ఆయన చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎంత చక్కగా వర్ణించాడు. అపోస్తుడైన పౌలు అండి ఇది రాసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రాశాడు. ఎంత చక్కటి ఆ పదాలు, ఎంత చక్కటి పదాలు. మూర్తిమత్వం అంట. మహత్తు గల మాట చేత పాపముల విషయంలో శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందారు. దేవదూతలు కూడా మనకు 3 రకాలు ఉన్నారండి. దేవదూతలు కెరూబులు సెరూబులు ఒకరైతే, ప్రధాన దూతలు ఒకటైతే, మామూలు దూతలు ఒకటండి. 3 రకాల దూతలు ఉన్నారు మనకు. కెరూబులు సెరూబులు ఎప్పుడు యెహోవా దేవుని దగ్గరే ఉంటారండి, దిగిరారు వాళ్ళు. తర్వాత ఎప్పుడైనా చెప్తాను మీకు వాళ్ళ యొక్క వర్ణన. 4 జతల రెక్కలు ఉంటాయి. వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు, యెహోవా దేవుని దగ్గరే ఉంటారు కెరూబులు సెరూబులు. తర్వాత 10 మంది ప్రధాన దూతలు ఉన్నారు, అంటే గాబ్రియేల్ లాంటి వాళ్ళు. ఈ గాబ్రియేలు ఒకటే ఒక పని చేస్తాడు, సంధానకర్త. ఎవరికంటే మనుషులకి యెహోవా దేవునికి మధ్య ఉండే మధ్యవర్తి ఎవరంటే గాబ్రియేల్ దేవత. ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే మీకు గుర్తుంటుంది, మరియమ్మకు చెప్పింది ఎవరు? గాబ్రియేలే. యేసేపు చెప్పింది ఎవరు? గాబ్రియేల్. తర్వాత జకరయ్య భార్య ఎలిజబెత్ అమ్మకు చెప్పింది ఎవరు? గాబ్రియేల్. అట్లా గాబ్రియేలు మధ్యలో సంధానకర్తగా ఉన్నాడు అనమాట. అట్లా ఒక్కొక్క దూత, ప్రధాన దూత ఒక్కొక్క పని చేస్తారు. ఒకరేమో సైన్యాధిపతి. సో అట్లాగూ ఈ దూతలు పనులు దేవుడిచ్చిన పనులు చేస్తూ ఉంటారనమాట. సో హెబ్రీయుల పత్రికలో ఇతడు పౌలు అలా రాశాడు. ఎంతో దేవదూతల కన్నా ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మొత్తం చెప్పేశాడండి, పుట్టినప్పటి నుంచి తర్వాత ఆయన వెళ్ళిపోయేంత వరకు చెప్పేశాడు ఒక్క సెంటెన్స్లో. ఆ గొప్పదనాన్ని మనం గ్రహించాలి. సో ఇది ప్రవచనం. సో దేవుడు పుట్టక ముందే ప్రవచనాలు మనకు ఇవ్వబడ్డాయి. ఇవి ప్రవచనాలు. సో దేవుని యొక్క పుట్టుక ప్రవచనానుసారమైనది అనేది ఒక పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్, యేసయ్య పుట్టుక వాక్యానుసారమైనది. యేసయ్య పుట్టుక వాక్యానుసారమైనది. వాక్యానుసారమైందంటే బైబిల్లోని 66 గ్రంథాలలో
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యేసయ్య గురించి ప్రస్తావన ఉందండి. పుట్టుక గురించి, అతడు చేస్తున్న పనులను గురించి ఏదో ఒక ప్రస్తావన ఉంది 66 గ్రంథాలలో. మొట్టమొదటిగా మీరు సంఖ్యాకాండం చూడండి, 24:17. సంఖ్యాకాండము 24:17. 17 ఆంటీ. 17 1:7. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను. చాలు, చూసావా, నక్షత్రం పుడుతుందని చెప్పేశారు. పుట్టక ముందే, యేసయ్య పుట్టక ముందే నక్షత్రము యేసయ్య పేరు మీద ఒకటి పుడుతుంది అని చెప్పేశారు. మీకు తెలుసు అనుకుంటాను, నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. మనం క్రిస్మస్ అప్పుడు కూడా ఎక్కువ స్టార్స్ను పెడతాం. ఎందుకండి? నక్షత్రానికి సాదృశ్యం అన్నమాట. నక్షత్రానికి సాదృశ్యం కాబట్టి ఈ నక్షత్రాన్ని కూడా మనము కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకు జాగ్రత్తగా పెట్టాలంటున్నానంటే, మీరు ఇజ్రాయెల్ యొక్క జెండా చూసింటారు, తెల్లది వైట్ జెండా, చుట్టూ బార్డర్ లాగా బ్లూ కలర్ వేస్తారు, మధ్యలో స్టార్ ఉంటుంది. గమనించారా లేదా ఎప్పుడైనా? ఇజ్రాయెల్ యొక్క జెండా, దేశం యొక్క జెండా గమనించిన అలా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, వైట్ కలర్ దేనికి అర్థం అంటే పీస్, శాంతి. ఎప్పుడు శాంతే కోరుతారండి, ఎప్పుడు ఎవరితో యుద్ధం కోరలేదు. వాళ్ళు యుద్ధానికి వస్తే మాత్రం వాళ్ళకి కట్టబట్టిస్తారు. వీళ్ళు మాత్రం ఎవరితో ఇంతవరకు యుద్ధం చేయలేదు. అది వాళ్ళ పాలసీ కాదు, ఎవరితో యుద్ధం చేసేది వాళ్ళ పాలసీ కాదన్నమాట. కానీ ఇతరులు మాత్రం వాళ్ళ మీదకి వస్తే యుద్ధం చేస్తారు. ఎందుకంటే 48వ సంవత్సరం యుద్ధానికి వచ్చారండి. వీళ్ళ దగ్గర ఒక కత్తి లేదు, కటార్ లేదు, ఒక వార్ వెపన్స్ లేవు, ఏమీ లేవండి. కానీ ధైర్యంగా అందరూ పంక్తులు తీరి నిల్చున్నారటండి. ఆపోజిట్ వాళ్ళకి ఏమున్నాయంటే యుద్ధ ట్యాంకర్స్ ఉన్నాయట. ఆ ట్యాంకర్స్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయంటే 500 ట్యాంకర్స్ అంటండి. 500 ట్యాంకర్స్ వరుసగా పెట్టి యుద్ధానికి రెడీగా ఉన్నారంట పొద్దున్నే, వీళ్ళతో యుద్ధం చేయడానికి. వీళ్ళు ఒట్టి చేతులతో నిల్చున్నారంటండి. 1948లో నిల్చుంటే, వాళ్ళు స్టార్ట్ చేస్తుంటే ఏవి వాళ్ళ ఏంటి ఆ వెహికల్స్ స్టార్ట్ చేస్తుంటే ఒక్కటి స్టార్ట్ కాలేదంట. అప్పుడే వాళ్ళకి అర్థమైపోయిందంట, దేవుడు వాళ్ళ పక్క ఉన్నాడు, మన పక్క లేరని. ఆ తర్వాత వెనకాల నిల్చుకున్న సైనికుడంట అబ్రహాం అబ్రహాం అని చెప్పి పరిగెత్తి వెళ్ళిపోయినారంట. అంటే ఇజ్రాయేలీల వెనక వాళ్ళకి ఎవరు కనిపించారంటే అబ్రహాం కనిపించాడు, చేతులు ఇలా పెట్టి నిల్చున్నట్టు కనిపించాడట. ఇంకా భయపడి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట, ఉండకుండా. అప్పుడు విజయం ఎవరికి వచ్చిందండి? ఇజ్రాయెల్ వాళ్ళకే వచ్చింది. ఆ 500 ట్యాంకులు వీళ్ళు తెచ్చుకున్నారట. వీళ్ళకి స్టార్ట్ అయినాయంట ట్యాంకులు. అప్పుడు పేపర్లో వేశారు, అది అబ్రహాం కనిపించాడు అని నాకు తెలియదు, కానీ అది తెలియదు నాకు, వాళ్ళు చెప్పిందే అది పేపర్లో వచ్చింది. కానీ ట్యాంకర్స్ మాత్రం ఒక్కటి కూడా స్టార్ట్ కాలేదనేది మాత్రం తెలుసు. సో అలాగూ ఆయన ఆశ్చర్యకరుడు. సో 24 సంఖ్యాకాండంలో మనం ఏం చేస్తున్నామంటే, స్టార్ పుట్టింది అని చెప్పి అప్పుడే చెప్పేశారు. ఈ స్టారే వాళ్ళు అక్కడ పెట్టుకున్నారని మాత్రం అనుకోకండి. ఈ స్టార్ కాదు వాళ్ళు పెట్టుకుంది. మీకు దావీదు తెలుసు, యుద్ధ వీరుడు. దావీదుకు డాల్ ఉందండి, ఒక డాలు. డాల్ అంటే తెలుసా? కత్తి, డాలు అంటారు. కత్తితో యుద్ధం చేస్తూ ఉంటారు. డాలు వాళ్ళకి ఏమైనా కత్తి కానీ ఏది కానీ వస్తే డాలుతో వాళ్ళు అడ్డగిస్తారు దాన్ని, డాలు అంటారు దాన్ని. వీళ్ళు ఆ డాలుకు మధ్యలో ఈ స్టార్ గుర్తుందండి. దావీదు డాలుకు మధ్యలో స్టార్ గుర్తుంది. సో ఇజ్రాయేల్ వాళ్ళు వేసుకున్న ఆ స్టారు దావీదు స్టార్, యేసయ్య స్టార్ కాదు, దావీదు స్టార్ వేసుకున్నారు. దానికి ఎన్ని మూలలు ఉంటాయండి? 6 మూలలు ఉంటాయి. 5 మూలలు ఉంటే అది స్టార్ కాదండి. 5 మూలలు ఉంటే అది పంచభూతాలకు గుర్తు. సో మీరు కూడా రేపు స్టార్ కొన్నప్పుడు 5 మూలలు ఉండే స్టార్ కొనకండి. 5 మూలలు ఉన్న స్టార్లే ఎక్కువ దొరుకుతాయి, కానీ 5 మూలలు ఉన్న స్టార్ మనం వాడకూడదు. అది పంచభూతాలకు సాదృశ్యం. మనం ఏది వాడాలంటే 6 మూలలు ఉన్న వాడాలి. ఎందుకు 6 మూలలు ఉన్నది వాడాలంటే, త్రిత్వము 3 మూలలు. తర్వాత మొదటి తెస్సలోనికయ 5:23 ఒకసారి చూడండి. మొదటి తెస్సలోనికయ 5:23.
సమాధానకర్త సమాధానం దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేయను. చూసారా అందులో ఏమున్నదండి క్లియర్గా 3 ఉన్నాయా? ఉన్నాయి. ఆత్మయు జీవమును శరీరము. ఆత్మయు జీవమును జీవం. శరీరం. ఈ మూడు మూడు మూలలు. అక్కడ త్రిత్వము 3 మూలలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. ఏంటండి? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు 3 మూలలు. తక్కిన 3 మూలలు ఏంటంటే మానవుడు, ఆత్మ, ఆత్మ, శరీరము, ఆత్మ, జీవం. జీవము. సో 6 మూలలు ఉన్న స్టారే మనం వాడాలి. 5 మూలలు ఉన్నది వాడకూడదు. 5 మూలలు ఉంటే ఏమని అర్థం అంటే పంచభూతాలకి గుర్తండి అది. వాళ్ళు హిందువులు పంచభూతాలని వర్షిప్ చేసేవాళ్ళు అది వాడతారు. సో అది మనము పెట్టకూడదు, వాడకూడదు. అది గుర్తుంచుకోండి దయచేసి. సో ఇది వాక్యానుసారమైందని అందుకే చెప్పాను. తర్వాత ఆదికాండం 49:10 చూడండి ఒకసారి. ఆదికాండము 49:10. చదివేదా నేను? చదువుతానక్క ఒక్క నిమిషం. షిలోహు వచ్చే వరకు యూదా నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. అదేనంటే యూదా యొద్ద నుండి దండము తొలగదు. ఇతడు ఏ వంశానికి చెందినవాడండి? యూదా వంశానికి చెందినవాడు. యేసయ్య యూదా వంశానికి చెందినవాడు. అందుకే యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజల విధేయులై ఉందురు. ఎంత చక్కగా చూపించారో చూడండి వాక్యము. సో అందుకనే యేసయ్య పుట్టుక వాక్యానుసారమైనది అని 2వ పాయింట్ చూసుకున్నాం. తర్వాత మూడవది నెంబర్ 3. మొదటిది ప్రవచనాసారమైనది, 2 వాక్యానుసారమైనది, 3వది సిద్ధాంతపరమైనది. ఇంగ్లీష్ చెప్పనండి. థియలాజికల్. థియలాజికల్ అంటే థియో అంటే గాడ్ అని అర్థం, లాజికల్ అంటే శాస్త్రము. దేవుని యొక్క శాస్త్రాన్ని థియాలజీ అంటారు, థియలాజికల్. యేసయ్యని ఏమని పిలిచారంటే రిజిస్టర్డ్ మ్యాన్ అన్నారు. రిజిస్టర్ అయిన వ్యక్తి యేసయ్య. ఎక్కడ రిజిస్టర్ అయ్యా? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రపంచంలో మొట్టమొదటిగా జనాభా తీస్తున్నప్పుడు ఆ జనాభా లెక్కలలో యేసయ్య పేరుంది. అంటే ఇంకో విధంగా మనం చెప్పాలంటే యేసయ్యకు అనుకుని ఉంటే అప్పుడే ఆధార్ కార్డులు వచ్చేసేదండి కదా. పశువుల తొట్టులో పలాని చోట బెత్లెహేంలో పలాని సత్రంలో పశువుల తొట్టులో పుట్టాడు. అమ్మ మరియమ్మ, నాన్న యేసేపు. పుట్టినరోజు మెన్షన్ అక్కడ చేయలేదు, మనకు పుట్టినరోజు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ రోజులు మంచి రోజులని చెడ్డ రోజులని ఇట్లాంటివన్నీ చేస్తారని మోషే చనిపోయినప్పుడు యేసయ్య చెప్పలేదు. ఇప్పుడు కూడా యేసయ్య బర్త్ చెప్పలేదు. మరి ఎందుకు మనము 25వ తేదీ బర్త్ చేసుకుంటున్నాము అంటే ఎలా లెక్క పెట్టారంటే కొంతమంది 8వ రోజు సున్నతి చేస్తారు కదండి యూదులకు. ఆ 8వ రోజు ఎప్పుడు చేశారంటే 1వ తేదీ అంటున్నారు. ఆ రిజిస్టర్లో చెప్పాను కదా, టెంపుల్లోని రిజిస్టర్లో సున్నతి పొందినట్లు యేసయ్య పేరు ఉందని చెప్పి, అక్కడి నుంచి 8 రోజులు వెనక్కి లెక్క పెట్టండి. 1వ తేదీ నుంచి 8 రోజులు వెనక్కి లెక్క పెట్టండి. 31, 30, 29, 28, 27, 26, 25. అందుకని 25 వాళ్ళు క్రిస్మస్ అని చేస్తున్నారు. అట్లా లెక్క పెట్టుకుని ఏదైతే నేను యేసయ్య పుట్టింది మనకు కావాలి, రోజులు కాదనమాట. సో ఈ సిద్ధాంతంలో ఏమున్నదంటే యేసయ్య మానవుడు, తర్వాత యేసయ్య దేవుడు, 2 లక్షణాలు కలిగి పుట్టాడు అనమాట. అతడు మానవుడిగా పుట్టాడు, దేవుడిగా పుట్టాడు. తర్వాత పాపములను క్షమించడానికి అతడు వచ్చాడు, మన పాపాన్ని తన మీద వేసుకోవడానికే వచ్చాడనమాట. అది దైవత్వం కలిగిన వ్యక్తి. మీరు 1 తిమోతి 1:14 చూడండి. 1 తిమోతి 1:14. మరియు మన ప్రభువు యొక్క కృపయు
క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నిజమైనది అమ్మ. సో సిద్ధాంతం అది, ఆయన వచ్చిన సిద్ధాంతం అది అన్నమాట. 1 పర్సన్ విత్ 2 నేచర్స్ అన్నారు. ఒకే వ్యక్తి 2 స్వభావాలు, మానవుని స్వభావము దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకుని అతడు పుట్టాడు అనమాట యేసయ్య. ఆ పుట్టిన దినాన్ని మరుగు ఎందుకు పరిచారంటే ఇంకా ఆ రోజుని వాళ్ళు ఆచరించడము, మంచి రోజు చెడు రోజు అంటారని దాన్ని మాత్రం వాళ్ళు ఏం చేశారంటే ప్రచురపరచలేదు అతని యొక్క తర్వాత నెక్స్ట్ ఈ క్రిస్మస్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా భావించారండి. అంటే వాళ్ళ వ్యూ, వాళ్ళ మనసులో ఎలా వాళ్ళు దేవుని యొక్క పుట్టుకను ఆలోచించారంటే ఎలిజబెత్ అమ్మ ఒక విధంగా ఆలోచించింది. మీకు తెలుసు కదా, జకరియా భార్య ఎలిజబెత్, లూకా 2:43 చూస్తే మీకు తెలుస్తుంది. ఈమెను చూడడానికి మరియమ్మ వస్తే మరియమ్మ రాగానే గర్భంలోని శిశువు గంతులేసానని ఉంది. మీరు తర్వాత చదువుకోండి, లూకా 2:43 ఉంటుంది. అంటే ఎలిజబెత్ అమ్మకు తెలిసిపోయిందనమాట, నా ప్రభువు నా దగ్గరికి వచ్చాడు అని. ఆ మాట కూడా ఆవిడ మాట్లాడుతుంది. చదువుతారా? అన్నీ చదువుకుంటూ పోతే లేట్ అవుతుంది, అందుకని నేను రెఫరెన్స్ ఇస్తున్నాను, తర్వాత మీరు చదువుకోండి. 2:43 లూకా. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగ ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. చాలండి. సో ఎలిజబెత్ అమ్మ యేసయ్య పుట్టక ముందే కనుక్కున్నది, గర్భంలోని శిశువు గంతులేగానే కనుక్కున్నది. ఎందుకంటే నాకన్నా ముందు వచ్చేవాడు, నాకన్నా శ్రేష్ఠుడని ఇతడు యోహాన్ భక్తుడు చెప్పాడండి. బాప్తిసం ఇచ్చి యోహాన్ పుట్టింది ఎందుకంటే యేసయ్యకు బాప్తిసం ఇవ్వడానికే పుట్టాడు. చాలా గొప్ప వ్యక్తి, మీకు యోహాన్ గురించి చెప్పనవసరం లేదు. అందుకే యోహాను ముందు పుట్టాడు, ఆ తర్వాత యేసయ్యకు ఇది ఇచ్చాడు. తర్వాత కొంతకాలంలోనే అతన్ని తల తీసేసి హేరోదు చంపేశాడు అతన్ని. సో ఎలిజబెత్ యొక్క క్రిస్మస్ అలా ఉండింది. తర్వాత మరియమ్మ క్రిస్మస్ ఎలా ఉండిందో ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించారా? మరియమ్మకు బహుశా అప్పుడుంటే 15 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండవండి వయస్సు. 15 సంవత్సరాలప్పుడు ఆమెకు ఏమంతా తెలిసి ఉంటుంది? ఇప్పుడు కాలం పిల్లలు 15 సంవత్సరాలు అంటే అన్నీ తెలుస్తాయి, కానీ ఆ కాలంలో 15 ఏళ్ల ఆడపిల్లకు ఏమంతా తెలియదండి, తల్లిచాటు పిల్లే. అయితే దూత కనిపించి దయాప్రాప్తులారా నీకు శుభమగును గాక అంటే ఎంత బెదిరిపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే బైబిల్లోని క్యారెక్టర్స్ అంతా ఆలోచించే కొద్దీ మనకు సత్యాలు తెలుస్తూ ఉంటాయండి. ఆలోచించాలి, ఎందుకంటే బైబిల్ మర్మమైన గ్రంథం అని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఆ మర్మాలు తెలుసుకోవడం చాలా కష్టం అండి. ఈ మరియమ్మ 15 ఏళ్ళప్పుడు దూత వచ్చినప్పుడే బెదిరిపోయి ఉంటుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దయాప్రాప్తురాలా అంటే నాకేం దయబ్బా అనుకుంటుంది. నీకు శుభం కలుగు కాక అంటే భయపడి ఎట్లాగే చేతులు 2 జోడించి ఊరికే ఉంటుంది. అంతటితో ఆయన ఆగలేదు. గాబ్రియల్ దూత, నీవు గర్భవతివై కుమారుని కందు, పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయి కుమారుని కందువు అంటుంది. ఈమె భయపడి నేను మా అమ్మను మా నాన్నని పిలుచుకొస్తానుండు, నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేను మా ఆయన్ను కాబోయే ఆయన్ని పిలుచుకొస్తానుండు అని చెప్పలేదండి. ఒబీడియన్స్. ఆయన చెప్పిందంతా విని ఒక్క మాట అనింది, నేను పురుషుని ఎరగని దానను అని. మీరు తర్వాత చదువుకోండి తెలుసు, పురుషుని ఎరగని దానంటే అప్పుడు ఈయన అంటాడు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించదవు. ఇంకేం మాట్లాడలేదు, నీ చిత్తం జరుగుగాక అని ఊరుకున్నది. మరియమ్మ క్రిస్మస్ ఎంత బాగుందో చూసారా? క్రిస్మస్లో ఏది కనిపిస్తోందంటే మనకు విధేయత కనిపిస్తూ ఉంది. అది మరియమ్మ క్రిస్మస్. తర్వాత గొర్రెల కాపర్ల క్రిస్మస్ ఎట్లుందంటే యెషయా చూడండి 52:7. యెషయా 52:7. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలిచున్నాడని సీయనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. అది కూడా ఉన్నది. సువార్త ఫస్ట్ చెప్పింది గొల్లలే కదండి. అది కూడా మనకు ప్రవచనం ఉంది చూడండి. అది కూడా ప్రవచనం ఇచ్చాడు యెషయా 52:7 ఎంత చక్కగా చెప్పారు, సువార్త చెప్పారు వాళ్ళే. సువార్త అప్పుడే చెప్పారండి.
చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. సో ఎలిజబెత్ అమ్మ ఒకలాగా ఆలోచిస్తే, మరియమ్మ ఒకలాగా ఆలోచిస్తే గొర్రెల కాపరు సువార్తకే నాంది పలికారు. తర్వాత నెక్స్ట్ జ్ఞానులకి వెళ్దాం. జ్ఞానులు ఇప్పుడు 1 ఎలిజబెత్, 2 మరియమ్మ, 3 గొర్రెల కాపరులు, 4 జ్ఞానులు. యెషయా 63 చూడండి. యెషయా 63. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ప్రవచనం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. నీ వెలుగునకు వచ్చే వాళ్ళు ఏం చేశారు? నక్షత్రం చూసి వచ్చారండి. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. చూసారా ఎంత క్లియర్ గా మనకున్నదో. అట్లాగే 66 చదవండి. 66 క్రిందనే ఒంటెల సమూహము. చదివేదా నేను? వచనం చెప్పండి అంటే. 60వ అధ్యాయం 6వ వచనమమ్మా. ఒంటెల సమూహము మిథ్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. వీళ్ళు వస్తారని కూడా మనకు యెషయా చెప్పేశాడండి. గొప్ప గ్రంథమే. ఒకసారి ఆలోచించండి, ఎంత విశిష్టమైన జన్మ జన్మించాడు యేసయ్య. ఒకసారి ఆలోచించండి. సో జ్ఞానులు వస్తారని, జ్ఞానులు ఏం చేస్తారో కూడా రాశారండి. ధూపద్రవ్యము బంగారం తీసుకొస్తారట. ధూపద్రవ్యము బంగారం తీసుకొస్తారట. ఇదే కాదు, దావీదు కూడా రాశారండి. కీర్తన 72:10 చూడండి. కీర్తన 72:10. 72:10. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పం చెల్లించెదరు, షేబా రాజులను శెబా రాజులను కానుకలు తీసుకొని వచ్చేదరు. సో వీళ్ళు జ్ఞానులే కాదండి, ప్లస్ రాజులు కూడా. జ్ఞానులే కాదు, రాజులు కూడా. ఇంకొక విషయం కూడా గమనించండి. వీళ్ళు వచ్చి ముందు ఎవరిని మీట్ అవుతారంటే, యూదా రాజు అనగానే వాళ్ళు యూదా దేశంకి వెళ్ళి హేరోదుని మీట్ అవుతాడు. అబ్బో రాజు నేనే కదా, ఇంకో రాజు ఎవరు పుట్టారని బెదురుకుంటాడు. బెదురుకొని శాస్త్రుని పిలిచి మీరు చూడండి ఎవరు పుడతారంటే వాళ్ళు చెప్తారు. మీకా ఇదిలో మనం చదివాం కదా ఇందాక, బెత్లెహేమ ఎఫ్రాతా, అది చూపిస్తారు. అవును పుడతారు కుటుంబంలో. కానీ మనం ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటేనండి, వీళ్ళు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వస్తారండి. అది కూడా మనం చదువుకున్నాం, ప్రవచనం ఉంది. నక్షత్రాన్ని చూసి వాళ్ళు వస్తున్నప్పుడు అంత ఈజీ కాదండి. ఒంటె 10 కిలోమీటర్ల కన్నా రోజుకి ఎక్కువ నడవలేదండి. అది కూడా ఎక్కువేనంట ఒంటెకు 10 కిలోమీటర్లు. వీళ్ళు రాజులు, జ్ఞానులు, రాజులు. జ్ఞానులు అంటే ఏం జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు నక్షత్ర జ్ఞానం తెలిసిన వాళ్ళు. వీళ్ళని జొరాస్ట్రియన్స్ అంటారండి. జొరాస్ట్రియన్స్ నక్షత్ర జ్ఞానం తెలిసిన వాళ్ళం, నక్షత్ర శాస్త్రం తెలిసిన వాళ్ళు జొరాస్ట్రియన్స్. వీళ్ళు ఏం చేశారంటే రాజులు ప్లస్ జ్ఞానులు కదా, 10 కిలోమీటర్ల కన్నా ఎక్కువ నడవలేకపోతారు. సో బెత్లెహేము నుండి, వాళ్ళ దేశము నుండి బెత్లెహేముకు రావడానికి వాళ్ళకి ఎంతకాలం పట్టిందో తెలుసా అండి? సుమారు 7 నుండి 9 నెలలు పట్టిందండి. సుమారు 7 నుండి 9 నెలలు పట్టిందంట వాళ్ళకి. అందుకని హేరోదు ఏం చేశాడంటే, వాళ్ళని తిరిగి రండి, నేను కూడా ఆయన్ని వర్షిప్ చేస్తానని చెప్తాడు. కానీ వీళ్ళు తిరిగి రారు. అక్కడి నుంచి అంటే వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. ఇవన్నీ జరిగే లోపల సుమారు సంవత్సరం పైన పట్టిందండి వాళ్ళు రావడము, వర్షిప్ చేయడము, వెళ్ళడం అని. అందుకని అతను ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపల ఉన్న వాడిని మగపిల్లల్ని చంపేయమన్నాడు. మీకు తెలుసు కదా, 2 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని చంపేయమన్నాడు. అందుకే దాని మీద ప్రాఫెసీ అప్పుడే జకరియా చెప్పాడు, ఇర్మియా చెప్పాడు. ఇర్మియా 31:15 చదవండి. ఇర్మియా 31:15. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. గ్రామాలు అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుతున్నది. గ్రామాలు అంగలార్పు అంటే ఏంటన్నారు? మహారోదన ధ్వని. 2 ఏళ్ల లోపల ఉన్న కొడుకులందరూ చంపేస్తుంటే అంగలార్పు ఉండదా అండి?
ఉంటుంది. అందుకని రామాల అంగలార్పని ఇర్మియా ప్రవచించాడు. ఎంత గొప్ప సంగతో ఒకసారి మీరు ఆలోచించండి. తర్వాత ఇంకొకటి మనకు జ్ఞానులు ఏం తీసుకొచ్చారో కూడా ఒక లిస్ట్ ఇచ్చారు కదండి. బంగారు సాంబ్రాణి బోళం. అది తేకముందు మనం కొంచెం వాళ్ళ పేర్లు అవి చూద్దాము. జ్ఞానులు వచ్చి నక్షత్రాన్ని చూసి వచ్చారని మనకు తెలుసు. నిర్గమ 24:17 చూసాము. నక్షత్రం యూదాలో పుట్టింది అని చెప్పి రాశారు అక్కడ. అక్కడ నక్షత్రం పేరు ఏంటంటే మెతూస్ సైరస్. ఏంటంటే మెతూస్ మెతూస్ మేరా దూరాసి ఒత్తు మెతూస్ సైరస్. మెతూస్ సైరస్ ఇది నక్షత్రం పేరండి. పిల్లలకు కూడా మీరు సండే స్కూల్లో అట్లాంటప్పుడు చెప్పండి. ఊరిని నక్షత్రం పుట్టింది అని చెప్పకండి. తప్పనిసరిగా నక్షత్రం పుట్టింది. దానికి 6 మూలలు ఉన్నాయి. 6 మూలలు అంటే 3 ఏమో విశ్వదేవుని యొక్క మూలలు, 3 ఏమో జీవము, మానవ త్రిత్వము, దైవత్రిత్వము. అందుకే 6 మూలలు. 5 మూలలు మనం తీసుకోకూడదు. మెతూస్ సైరస్. తర్వాత జ్ఞానులు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒకటి పేరేమో కాస్పర్. CASPER. ఇక్కడ అరేబియా నుంచి వచ్చాడండి. కాస్పర్ అరేబియా నుంచి వచ్చాడు. అతడు ఏం తెచ్చాడంటే సాంబ్రాణి తీసుకొచ్చాడు. సాంబ్రాణి ఎందుకు వాడతారో తెలుసా అండి? సూక్ష్మజీవులు చనిపోవడానికి, వైరస్ కిల్లింగ్. మనం కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి యాంటీబయాటిక్ లాగా సాంబ్రాణి పొగ వేస్తాం. సో వైరస్ కిల్లింగ్ అన్నమాట. అంతేకాకుండా దాని సువాసన బాగా వెదజల్ల పడుతుంది కదండి. కాబట్టి సువార్తకు సాదృశ్యం. వైరస్ కిల్లింగ్ ప్లస్ సువార్తకు సాదృశ్యం. సువాసనకు సాదృశ్యం. సువార్తకు సాదృశ్యం. సువార్త అది ఎట్లా ఎట్లా వెదజల్లబడుతుందో సువార్త కూడా అక్కడ వెదజల్లబడాలి సాదృశ్యం. ఇది చెట్టుకు వస్తుందండి, ఆర్టిఫిషియల్ కాదు. ఇప్పుడు మనకి ఇండియాలో దొరికేది ఆర్టిఫిషియల్ కెమికల్స్ తో చేస్తారు. అది కాదు. వీడు అరేబియాలో వచ్చింది చెట్టుకు వస్తుందండి. బెరడుకి చెట్టు ఉంటుంది కదా, కాట్లు పెడతారు. కాట్లు పెడితే ఒక విధమైన రసి కారుతుంది దాంట్లోంచి. ఆ రసి అది సాంబ్రాణి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదండి, అన్ని న్యాచురలే. వీళ్ళు తెచ్చినవన్నీ న్యాచురలే. బంగారు న్యాచురల్, భూమిలోంచి వస్తుంది. బోళము చెట్టు నుంచే వస్తుంది. సాంబ్రాణి చెట్టు నుండే వస్తుంది, ఆర్టిఫిషియల్ కాదండి, అన్ని న్యాచురల్. సో అది బంగారు. తర్వాత రెండవ వ్యక్తి మెగ్బోర్. మే రాసి గో రాసి బావత్తు. మే రాసి గో రాసి బావత్తు రూ. మెగ్బోర్. ఇతడు ఇథియోపియా నుంచి వచ్చాడండి. ఇథియోపియా నుండి వచ్చాడు. ఇవన్నీ ఈ దేశాలన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయండి. ఇథియోపియా. వాడు తెచ్చింది ఏంటంటే బంగారు. బంగారు రాజుకి, ఆ కాలంలో రాజులేనండి బంగారు ధరించేవాళ్ళు. రాజులు యాజకులు ధరించేవాళ్ళు. సో రాజు యేసయ్య రాజే కాదు, యాజకుడు కూడా. మనకి ఇక్కడ మోషే ఏమో ప్రధాన యాజకుడుగా అహరోన్ని ప్రతిష్ఠిస్తాడు. కానీ యాజకుడు ఎవరంటే యేసయ్య. సో దానికి సాదృశ్యంగా అతడు బంగారు తెచ్చాడు. రాజులు యాజకులే ధరిస్తారు బంగారుని. మెగ్బోరు ఇథియోపియా. తర్వాత బెల్తాజార్. లా దీర్ఘం లాకి తావత్తు. బెల్తాజార్. ఇతడు పర్షియా నుంచి వచ్చాడండి. అంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పండి అండి. స్పెల్లింగ్ ప్లీజ్. CHAZAR.
ఏందండి? BELTHAZAR, బెల్తజార్. పర్షియా నుంచి వచ్చాడు. ఇక్కడ తెచ్చింది ఏంటంటే బోళం తెచ్చాడండి. ఈ బోళం కూడా తెస్తారని మనకు బైబిల్లో ఉన్నదండి. మీరు సంఖ్యాకాండం 11:7 తీయండి. సంఖ్యాకాండము 11:7. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకది బోలం వలె ఉండెను. జనులు చాలు, బోళమే కదా ఇంక తెచ్చింది. సో బోళం ఎట్లుంటుందంటే కొత్తిమీర గింజ వల్లే ఉంటుందంట. సో సంఖ్యాకాండంలో 11:7 ఉన్నది. తర్వాత పరమగీతము 1:13 చూడండి. పరమగీతము 1:13. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. చాలు. బోళాన్ని గోపరసం అని కూడా అంటారు, జటమాంసి అని కూడా అంటారు. 3 పేర్లు ఉన్నాయండి: బోళము, జటమాంసి, గోపరసం. బోళము, జటమాంసి, గోపరసం. 3 అంటే ఒకటే. ఆ కాలమట నా ప్రియుడు ఏమంటే, ఒకసారి చదవండి. నా ప్రియుడు పరమగీతం 1:13. నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. చాలు. ఎందుకు ఆ మాట రాశారో తెలుసా? పరమగీతంలో పూర్వకాలమట ఈ స్త్రీలట చిన్న ప్యాకెట్లో ఒక బట్టలో ఈ బోళము చుట్టి ముడి వేసి దాన్ని ఇట్లా జాకెట్లో పెట్టుకునేవాళ్ళట పూర్వకాలం. ఎందుకంటే మంచి సువాసన వచ్చేదట. ప్లస్ యాంటీబయాటిక్ కూడా ఇది. యాంటీబయాటిక్ ప్లస్ సువాసన 2 వచ్చేదట. అందుకని అలా పెట్టుకునేవాళ్ళంట. అందుకని పరమగీతంలో అలా రాశారు. నా ప్రియుడు గోపరసమంత సువాసన గలవాడు. అందుకని రాశారు. ఇక్కడ కూడా బోళం అతడు ఎందుకు తెచ్చారంటే మరణానికి సాదృశ్యం అండి. మరణించినప్పుడు ఆ కాలంలో రాజులు పెద్ద పెద్ద వాళ్ళు మరణించినప్పుడు ఎంబాడింగ్ అంటారు. మెడికల్ వర్డ్. లోపల ఉన్న పార్ట్స్ అన్నీ తీసేస్తారండి. అంటే పేగులు, కిడ్నీలు అన్నీ తీసేస్తారు. ఎంబాడింగ్ అంటే తీసి ఈ బోళం వేస్తారండి. బోళం వేసేసి మూసేస్తారు. లోపల ఏం పార్ట్స్ ఉండవు. గుండె కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, స్ప్లీన్ కానీ ఏముండవు. అవన్నీ తీసేస్తారు. అవన్నీ ఉంటే వాసన వస్తుందని అవన్నీ తీసి పడేస్తారు. ఏముండదు. ఖాళీ చేసి ఈ బోళంతో నింపుతారు. బాడీ నింపి పూడ్చిపెడతారు. మీకు గుర్తుందా? యేసయ్య చనిపోయినప్పుడు కూడా నికోదేము ఎన్నో సేర్ల బోళం తెచ్చాడని ఉంది. అది నాకు గుర్తు రావడం లేదు రెఫరెన్స్. మీకు గుర్తుందా? బోళము తెచ్చినాడు. యేసయ్య చనిపోయినప్పుడు ఎన్నో కిలోల బోళము తెచ్చి యేసయ్య సమాధినప్పుడు ప్రిపేర్ చేశాడు యేసయ్య. లినన్ అంటారు. లినన్ అంటే ఒక తెల్లటి క్లాత్ని లినన్ అంటారండి. ఆ లినన్ క్లాత్ తెచ్చి లోపలవన్నీ తీసి ఇందులో బోళం వేసేస్తారు. చెడిపోదు, బాడీ చెడిపోదు అనమాట. లేకపోతే బోళం వేసి బోళం మీద శవాన్ని పెడతారు. 150 సేర్ల ఆంటీ. 50 సేర్ల 150 సేర్లు. చూడండి. నికోదేమేనా తెచ్చింది? యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. బోళం తెచ్చాడు. సో అట్లాగూ వీళ్ళు ఆషామాషిగా రాలేదండి జ్ఞానులు. వాళ్ళు రాజులు కాబట్టి ఇవి చాలా వెరీ కాస్ట్లీ. అందుకనే వాళ్ళు తేగలిగారు అనమాట. తీసుకొని వచ్చి వాళ్ళు చూడ్డానికి కాదండి వచ్చింది. చిన్న పిల్లల్ని చూడడానికి వస్తే మనం తీసుకుపోయే గిఫ్ట్స్ వేరు. చిన్న పిల్లోని చూడడానికి రాలేదండి వాళ్ళు. దేవుణ్ణి చూడడానికి వచ్చాడు. సృష్టిని చేసిన సృష్టికర్తను పూజించడానికి వచ్చారు. వాళ్ళు పూజించారు, సంతోషపడ్డారు, నమస్కరించిరని ఉంది చూడండి బైబిల్లో. సాగిలపడి నమస్కరించిరి అని ఉన్నది. మనం చిన్నపిల్లల దగ్గర పోతే సాగిలపడి నమస్కరిస్తామా? ఏదో బుగ్గ గెల్లడము, ఇట్లా అనడం, అట్లా అనడం చేస్తాం. కానీ వాళ్ళు అలా చేయలేదు. సాగిలపడి నమస్కరించడం. వాళ్ళకి తెలుసు ఆయన దేవుడని. సాగిలపడి నమస్కరించారు. ఆయన దేవుడు కాబట్టి సాంబ్రాణి, బంగారు, బోళం తీసుకొచ్చారు.
ఆ తేవడంలోనే వాళ్ళ గొప్పతనము, యేసయ్య గొప్పతనం తెలుస్తూ ఉంది. సో క్రిస్మస్ని ఒక్కొక్కరు ఎలా ఏ విధంగా ఆలోచించారన్న విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత హేరోదు ఎలా ఆలోచించాడండి క్రిస్మస్ గురించి? కలవరపడేనని ఉంది, భయపడ్డాడు, కలవరపడ్డాడు, చంప ప్రయత్నించాడని ఉంది బైబిల్లో. భయపడ్డాడు, ఎందుకంటే నేను రాజుగా ఉంటే ఇంకో రాజు ఎవరు వచ్చారు అని భయపడ్డాడు, కలవరపడ్డాడు. చివరికి ఏం చేశాడు? 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేసాయి అన్నాడు. అందుకే రామాలో అంగలార్పు అన్నాడు. సో హేరోదు క్రిస్మస్ను దేవుడు పుడితే కలవరపడితే, ఒకరేమో దేవునిగా భావించి సాంబ్రాణి బంగారవుని తీసుకొచ్చారు. తర్వాత సుమయోన్ దగ్గరికి వెళ్దాము. 2:34 లూకా 2:34. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చాలు చూసారా? సుమయోనుకు కలలో దేవుడు చెప్తాడండి, నువ్వు యేసయ్య పుట్టి యేసయ్యని చూసేంత వరకు నువ్వు చనిపోవని. అట్లా 2 ఉన్నారు. సుమయోను ఒకడు, అన్న ప్రవక్తి 85 సంవత్సరాల వరకు అట్లాగే దేవాలయంలో సేవ చేసుకుంటూ ఉన్నదండి. అది కూడా లూకా 2:36 ఉంది చూడండి. 36, 38 ఉంది. 2:38, 36. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయన్ని గూర్చి మాట్లాడుచుండెను. ఇంకా చదవాలండి. సో సుమయోను గుర్తించాడు యేసయ్యను, అన్న కూడా గుర్తించింది, పడ్డారు, స్తుతించారు. ఆ తర్వాత 2 చనిపోయారంటండి. వాళ్ళకి ప్రాఫెసీ అంట, యేసయ్యని చూసిన తర్వాతనే మీరు చనిపోతారని. సో యేసయ్య కోసము అన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయం వదలకుండా ఉండింది ఆవిడ. ఉండి యేసయ్యని చూసి చనిపోయింది. ఎంత గొప్ప విశ్వాసమో వీళ్ళకందరికీ ఒకసారి మీరు ఆలోచించండి. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఈయన జన్మ ఎట్లాంటిదంటే తర్కము లేని జన్మ, లాజికల్ బర్త్. బర్త్, తర్కము లేని జన్మ. అంటే యేసయ్య జననం ఎట్లుందంటే స్టెప్ బై స్టెప్ జరిగిందండి. అందులో ఏంటి కన్ఫ్యూషన్ అట్లాంటివి ఏమీ లేవు. ఉదాహరణకు చూసుకుంటే మనకు మార్కు సువార్త ముందు రాయబడిందండి, మత్తయి సువార్త తర్వాత రాయబడింది. మార్కు ముందు రాశారు, మత్తయి తర్వాత రాశారు. బైబిల్ అంతా కూస్తున్నప్పుడు మార్కు ముందు పెడితే స్టీఫెన్ అనే భక్తుడు ఆయన బైబిల్ అంతా కూర్చాడండి. కూర్చడం అంటే ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకము, ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకము, చాప్టర్స్, పారాగ్రాఫ్స్ ఇవన్నీ చేసింది స్టీఫెన్ అనే ఒక పండితుడు. ఇతడు ఏం చేశాడంటే మార్కు ముందు పెట్టకుండా మార్చాడంట. మార్కొద్దు, ముందు ఏది పెట్టాలంటే మత్తయి పెట్టాలా అన్నాడంట. చాలామంది అడిగారంట, మార్కు కదా ముందు రాసిన దాని ప్రకారం పెట్టుకుంటా రావాలి, మనం అట్లా కాదు నా ఆర్గ్యుమెంట్ జరిగితే ఈయన ఒక మాట చెప్పాడంట, మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను ఏం చూస్తున్నానంటే యేసయ్య వంశావళి చూస్తున్నాను అన్నాడు. సో వంశావళి కలిగిన వాడు యేసయ్య. ఏంటి ఆ వంశావళి ఎలా ఉందంటే 42 తరాలు ఉన్నాయండి. ఎవరికన్నా ఉందా ఇట్లా? అసలు మీరు చెప్పగలరా 42 తరాలు? మనకు మహా 2-3, నాకైతే మా తాత తెలుసు, ముత్తాత తెలుసు, ఆ తర్వాత ఆయన నాన్న తెలుసు, వీళ్ళు 3 తెలుసు అండి, అంతే. 5 తరాలు తెలుసు అండి, అంతకుముందు తెలుసు. నాకు తెలుసుకోవడానికి కూడా నో ఛాన్స్, అప్పుడు పుస్తకాలు లేవు. వీళ్ళు బాగా వీళ్ళ ఓన్ చర్చ్ కట్టుకొని ఉన్నారట విలేజ్లో. వీళ్ళకి మాత్రమే ఒక చర్చ్ సెపరేట్గా ఉండిందంట, చుట్టూ పొలాలు, మధ్యలో చర్చ్. నేను వెళ్ళి చూసి వచ్చాను, అంతా పడిపోయిందండి, వీళ్ళ ఇళ్ళు అన్నీ పడిపోయినాయి. స్కూల్ కూడా కట్టారు వీళ్ళు, ఆ స్కూల్కి ఇంత పెద్ద లాక్ వేసేసారు. 2 బావులు ఉండేవి, ఒకటి మంచినీళ్ళ బావి, ఒకటేమో ఉప్పు నీళ్ళ బావి, అదేమో పశువులకంట, ఇదేమో వీళ్ళకట. అట్లా చూసొచ్చా నేను. మహా 3, 4, 5 జనరేషన్స్ చెప్పగలను, అంతకన్నా చెప్పలేను. ఇక్కడ ఎన్ని అండి? 42.
42 తరములు. ఇందుకు కూడా మీరు మత్తయి చూడండి, మత్తయి చూస్తే తెలుస్తుంది మీకు. ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని ఈదులు బబులోని కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఇవన్నీ 342. 42. ఇంకొకటి కూడా ఉందండి దీంట్లో ఉన్న రహస్యము. దేవుడు మానవుని సృష్టించింది ఎప్పుడు? 6వ రోజు. అవునా? ఆది కాండంలో 6వ రోజు మానవుని సృష్టించాడని ఉంటుంది. 26లోనే ఇక్కడ ఉంటుంది, తన స్వరూపంలో సృష్టించాడని చెప్పి. 6వ రోజు మొత్తం ముగించి సంపూర్ణమైన రోజు ఏంటంటే 7వ రోజు. అవునండి, మొత్తం సంపూర్ణంగా చేసి విశ్రాంతి తీసుకున్న రోజు 7వ రోజు. 7 6లు ఎంత అండి? 42. అందుకని 42వ తరంలో యేసయ్య జన్మించాడంట. మానవుని సృష్టించి విశ్రాంతి తీసుకున్న తరం అయిపోగానే మానవుడు యేసయ్య జన్మించాడని మత్తయి 1:17లో మనకు కనిపిస్తుంది చూడండి, యేసయ్య జన్మించాడని. ఇప్పుడు మీరు తీసారే వంశావళిలో అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. 1:17 అంటే 1:17. దావీదు మొదలుకొని ఈగుదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 3 14 42 తరములు. 1:17లో అది ఉంది కదా, మత్తయి 1:17. అదే ఉందండి 1:17. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. దావీదు సొలొమోను కనెను, సొలొమోను వీళ్ళని కనెను, రాహాబు ఎందు వాళ్ళని కనెను, రూతు ఎందు బోయజు వీళ్ళని కనెను, అట్లుంది కనెను 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 ఉంటుంది చూడండి. ఏసేపు దగ్గరకు వచ్చే లోపల ఫలాని వాళ్ళ కొడుకు ఏసేపు అని అక్కడ కట్ అయిపోయిందండి, ఆఫ్ అయిపోయింది. మరియమ్మ గర్భంలో యేసు జన్మించని ఉంటుంది. చదవండి మత్తయి. ఊరి ఎక్కడి నుంచి చదవాలంటే నేను చెప్తాను. 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అక్కడ యాకోబు యేసేపు కన్నట్టే లేదు చూడండి. ఆ పైనంతా పురుషుల పేరే ఉందండి, గమనించండి. అవునండి. రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, అట్లా కనెను వచ్చింది. ఈ క్రిందకు వచ్చే లోపల క్లియర్ గా యాకోబు మరియ అయిన యేసేపును కనెను, ఆమె ఎందు. ఎందుకంటే స్త్రీ సంతానం అనేది తెలియాలంటే మనకు స్త్రీ మూలానే పాపము ప్రపంచంలోకి వచ్చిందండి. అవ్వ మూలాన, స్త్రీ గర్భం మూలననే ఆ పాపాన్ని పరిహరింపబడింది. అది ఇక్కడ పాయింట్ అన్నమాట. అది మనం తెలుసుకోవాలి. అట్లా గలతీ 4:4 చూడండి ఒకసారి. యోబులో కూడా ఉంది కదా అంటే అమ్మా, యోబులో ఇస్తున్నారా? గలతీ 4:4 సంపూర్ణమైనప్పుడు, అదేనంటే సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. సరే, ఎంత చక్కగా యేసయ్య గురించి. గలతీ 4:4 గుర్తుంచుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ రెఫరెన్సెస్ ఇవి. పరిపూర్ణమైనప్పుడు చెప్తారు కానీ ఇందులో ఇవి కూడా మంచి రెఫరెన్సెస్ మనకు. అట్లాగే ఇంకొక రెఫరెన్స్ కూడా చూడండి, హెబ్రీ 9:27 చూడండి. హెబ్రీ 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడాను, ఆ తర్వాత తీర్పు జరగదు. 9:27 అంటే 27 కరెక్టేలే. అదే కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంతే కదా, రెండవ రాక. వంశావళి కలిగిన వాడండి యేసయ్య, వంశావళి కలిగిన వాడు. వంశావళి రాశారు. ఏ దేవునికి లేదండి వంశావళి. ఏ దేవునికి నాన్న కూడా తెలియదు చాలా మందికి. మన దేవునికి 42 తరాలు తెలుసండి, 42 తరాలు. అందుకనే లాజికల్ బర్త్ అన్నారు. అట్లాగే యోహాను 1:1 చూడండి. మొదటి యోహాను కాదు, జస్ట్ యోహాను సువార్త 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలు.
అట్లాగే 1:14 చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తర్వాత హెబ్రీ 1:1 చదవండి. హెబ్రీ 1:1. 1 పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన చాలు. ఇప్పుడు మనతో ఎవరు మాట్లాడుతున్నారు? కుమారుడి ద్వారా మాట్లాడుతున్నారు. అంతకు మాట్లాడు ప్రవక్తలు మనం చూసాం కదండి. యెషయా, ఇర్మియా వీళ్ళందరూ ప్రవక్తలు, వాళ్ళ ద్వారా మాట్లాడాడు. కానీ ఇప్పుడు మనకేం చేస్తున్నాడు? దేవుడు తనే ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. ఫిలిప్ 2:7 చూడండి. ఫిలిప్ 2:7. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా ఉందంటే అది ఏంటి? కన్ఫ్యూజన్ లేదు, ఏమి ఎట్లంటే అట్లా లేదు. కరెక్ట్గా జననం తర్వాత బెత్లెహేంలో ఉన్నాడు. ఆ తర్వాత చంపేస్తున్నారు 2 ఏళ్ల పిల్లలు అనగానే ఈజిప్ట్కి వెళ్ళాడు. ఈజిప్ట్ నుండి మళ్ళీ నజరేత్కి వచ్చాడు. నజరేత్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న దగ్గర కార్పెంటరీ చేసుకున్నాడు. నజరేత్కి ఎందుకు వచ్చాడు? నజరేయుడు ఎందుకు వచ్చాడంటే అప్పటికి హేరోద్ చనిపోయి హేరోద్ తన కొడుకు ఇచ్చాడు నజరేత్. ఆ కొడుకు ఏం చేశాడంటే ప్యాలెస్ కడుతున్నాడు. ఆ ప్యాలెస్కి చెక్క పని ఎవరు చేశారంటే జోసెఫ్ చేశాడు. యేసయ్య వాళ్ళ నాన్న వడ్రంగి. ఆ యేసయ్య నాన్న వడ్రంగి పని యేసయ్యకి నేర్పించారు. అదంతా చేశారన్నమాట. అందుకే నజరేయుడైన యేసు అన్నారు. ఊరికే లేరండి. 12 ఏళ్ళప్పుడు వెళ్ళి దక్కించాడట. అందరూ ఆశ్చర్యపోయారంట అప్పుడే దేవాలయంకి వెళ్ళినప్పుడు. ఇవన్నీ ఏంటంటే మనం చదువుతుంటే దేవుని యొక్క గొప్పతనం తెలుస్తూ ఉందన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే యేసయ్య జన్మము లిమిటెడ్ కాదండి, అది ప్రపంచం మొత్తానికి సంబంధించిన వాడు యేసయ్య, హోల్ వరల్డ్కి. అందుకనే పరలోక సిద్ధపాటు ఉండాలి మనకు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు పునాది ఏంటంటే ప్రేమ, క్షమాపణ, దయ, ఇవన్నీ లక్షణాలు కలిగి ఉండాలండి మనం. ఎందుకంటే ఈ డాక్టరీన్ మనం చదివే డాక్టరీన్ ఎట్లాంటి డాక్టరీన్ అంటే అంత ఈజీ కాదండి, అంత ఈజీ కాదు. మనం ఆచరణలో పెట్టాలంటే చాలా కష్టం, చాలా కష్టపడతాం ఆచరణలో పెట్టాలంటే. ఎందుకంటే ఈ తత్వమే చాలా గొప్ప తత్వం. అంతకుముందు నా భూతో నా భవిష్యత్తు. అంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరు ఇట్లా చెప్పలేదు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పలేదు, ముందు వాళ్ళు చెప్పలేదు, వెనక వాళ్ళు చెప్పలేదు. ఇది విశిష్టమైన జన్మ. ఇంత విశిష్టమైన జన్మ ఎక్కడా లేదండి. ఫిలసాఫికల్ బర్త్ అన్నాడు. యునిక్నెస్, బర్త్లో యునిక్నెస్ ఉందంటాడు. హోషియా 11:1 చూడండి. హోషియా 11:1. హోషియా 11:1. ఇశ్రాయేలు బాలుడయుండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ఐగుప్తు దేశంలో ఉన్నాడు. 2 ఏళ్ల లోపు చంపేస్తుంటే ఐగుప్తు దేశంలో నుండి పిలిచి మరి ఇక్కడ నజరేతులో పెట్టాడు. ప్రతి ఒక్క కదలికకు మనకు ప్రవచనం ఉందండి. ఆషామషిగా నమ్మకండి, బైబిల్ని చూసే నమ్మండి. ఎవరైనా అక్కడికి ఎందుకు వచ్చాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే మీరు చెప్పే పొజిషన్లో ఉండాలండి. వచ్చాడని ఉంది అందుకే నేను నమ్ముతున్నాను, అలా కాదు. రాకముందే రాసేశాడు బైబిల్లో. హోషియా ఎప్పుడు రాశాడండి? యేసయ్య పుట్టాడా హోషియా ఉన్నప్పుడు? లేడండి. కానీ హోషియాకు ప్రవచనం ద్వారా తెలిసిపోయింది, కళ ద్వారా తెలిసిపోయింది ఈజిప్ట్ నుండి తీసుకురాబడతాడని. ఎన్ని మనం ప్రాఫెసీస్ చూసామో మీరు అన్ని లెక్క పెట్టుకోండి. అన్ని ప్రాఫెసీస్ చూసాం. ఈ ప్రాఫెసీస్ మూలాన మనం ఏం చేయాలంటే నమ్మి తీరాలి, యేసయ్యను నమ్మి తీరాలి. యేసయ్య సూచించిన ప్రతి ఒక్కటి మనం ఏంటంటే ఆచరించాలి. ప్రేమ, దయాగుణం ఆచరించాలి, క్షమించే గుణం ఉండాలి. తర్వాత మనము సాక్ష్యంగా ఉండాలి, ప్రజలకు సాక్ష్యంగా ఉండాలి. మనల్ని చూసి ప్రజలు నేర్చుకోవాలి. మన డ్రెస్సింగ్ కానీ, మన మాటలు కానీ, మనం చెప్పే విధానం కానీ ఎప్పుడు ఎగ్జాంపులరీ అంటారు, మనల్ని చూసి నేర్చుకోవాలి. అలా ఉండాలి మనం. సో దేవుని జననంలో ఎంత విశిష్టత ఉందో మనం చూసాము.
సుమారుగా 12-13 మనం చూసింది యేసయ్య పుట్టుకకు అన్యుల యొక్క 14 అండి. 14 అండి. 14 అన్యుల యొక్క ఆధారాలు చూసాము. తర్వాత దేవుని యొక్క పుట్టుక ప్రవచనానుసారమైంది అన్నాము, వాక్యానుసారమైంది అన్నాము, సిద్ధాంతపరమైంది. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్రిస్మస్ని ధ్యానించారని చూసుకున్నాము. అతని జన్మ విశిష్టమైన జన్మ. ఆధార్ కార్డు కూడా మనం తయారు చేయొచ్చు యేసయ్యకు. తర్వాత అతని జన్మ ఎలాగుండేట లాజికల్ బర్త్ అన్నాడు. తర్వాత వంశావళి కలిగిన వాడు, యేసయ్య వంశావళి కలిగిన వాడని వంశావళి మనం చూసాము. ఆ తర్వాత యేసయ్య యొక్క పుట్టుక ఎలా ఉందంటే, ప్రతి ఒక్క విషయంలో ఎలా ఉందంటే, ప్రపంచానికి యేసయ్య కేవలం ఇజ్రాయెల్కి కాదండి, ప్రపంచం మొత్తానికి యేసయ్య డాక్ట్రిన్ సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది యేసయ్య పుట్టుక. అందుకనే క్రిస్టియానిటీ ఏమైందంటే ప్రపంచ మతమైందండి. క్రిస్టియానిటీ ప్రపంచ మతమైంది, అది కూడా గుర్తుంచుకోవాలి. జ్ఞానులు, వాళ్ళు రాజులు అతన్ని రాజుగా గుర్తించి సామ్రాణి బంగారు బోళం తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు రాజులు కాబట్టి. చాలా కాస్ట్లీ అండి, అప్పుడే బంగారము బోళము ఇవన్నీ చాలా కాస్ట్లీ. అవన్నీ తీసుకొని వచ్చారు, బహుమతులు తీసుకొచ్చి దేవుణ్ణి పూజించారు, సాగిలపడి పూజించారు. ఇన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇంకా నమ్మకం లేకుండా మనం ఉండడానికి వీల్లేదండి. తప్పనిసరిగా దేవుని యందు విపరీతమైన భయభక్తులు కలిగి మనం జీవించాలి. బైబిల్ని తూచా తప్పకుండా ఆచరించాలి. పక్కదారులు పట్టకండి. ఇప్పుడు వస్తున్న చాలామంది, కొంతమందిని నేను గమనిస్తున్నాను, అంటే టీవీలో అన్నీ యూట్యూబ్లో పెట్టుకొని చూడకండి, మనం పాడైపోతాం. అబద్ధాలు అన్నీ ఏవేవో చెప్తున్నారు, బైబిల్ ఆధారంగా కాదు. ఇప్పుడు మనం ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నామో ప్రతి ఒక్క దానికి నేను బైబిల్ ఆధారం చూపించాను మీకు. అట్లా బైబిల్ ఆధారం లేకుండా ఓరల్గా చెప్పేస్తున్నారండి, ఏదేదో చెప్పేస్తున్నారు. సాక్ష్యం అయితే ఘోరమైన సాక్ష్యాలు చెప్తున్నారండి. ఆ సాక్ష్యాలు చూస్తే మనకు సాక్ష్యం చెప్పాలనిపిస్తుంది, అలా ఉంది. సో దయచేసి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. యేసయ్యని మనము సాదృశ్యంగా పెట్టుకోవాలి. యేసయ్యని ముందు పెట్టుకుని మన జీవితాలు చాలా చక్కగా జీవించడానికి ప్రయాసపడాలి. అంతేకాదండి, అంత్యకాలంలో ఉన్నాము, అన్నీ జరుగుతున్నాయండి. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వర్షాకాలం కాదు ప్రతిరోజు వర్షం వస్తూ ఉన్నది, కరువులు వస్తున్నాయి, కాటకాలు వస్తున్నాయి, చాలా అన్ని అంత్యకాల సూచనలన్నీ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం మనసుని దృఢపరచుకొని దేవుని వైపు తిరిగి ఉన్నామంటే మనం తప్పనిసరిగా మధ్యాకాశంలో మనం అందరం కలుసుకుంటాం. ఎస్తేర్ ప్రేయర్ వారి తప్పనిసరిగా అక్కడ కలుసుకోవాలి. అది గుర్తు ఒకరికొకరు చెప్పుకుంటూ ఎట్లాంటి ఆపదలు వచ్చినా కూడా మనం నిలబడాలి. మన బస్సును అటాక్ చేశారు, అయినా మన వాళ్ళకి ఏమీ కలగలేదు, దేవుడు కాపాడాడు. బస్సుకు డ్యామేజ్ జరిగింది, అది మనం రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇంకా మనము విశ్వాసంలో స్థిరపడాలి, ఇంకా విశ్వాసం లోతుగా వెళ్ళాలి. వెళ్తే మనకు ఎవరేం చేయలేదు. ఒకవేళ ఎవరైనా చేసినా కూడా మన దేవుని కోసము మరణించడానికి కూడా రెడీగా ఉండాలండి. అట్లాంటి ప్రిపరేషన్ మనకు రావాలి. రెడీ వచ్చి చంపుదురా, చంపినా కూడా మనం ఎక్కడ పోతామండి? దేవుని దగ్గరికే పోతాం. భయపడేది ఎందుకు? దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవడానికి రెడీగా ఉండాలి, భయపడే ప్రశ్నే ఉండకూడదు. సో దేవుడు ఈ యొక్క జ్ఞానాన్ని మనకందరికి దయచేయాలని యేసుక్రీస్తు పేరిట మీకు అందరికీ విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు ఆంటీ. వందనాలు ఆంటీ. మాలిని ఆంటీ గారు చాలా మంచి మంచి విషయాలు మాకు ఎంతగానో ప్రభువు జన్మదినాల గురించి ఎంత చక్కగా చెప్పినారు. చాలా వందనాలు. మొన్న క్రిస్మస్ గురించి అందరు చెప్పింటారు, ఎందుకు చెప్పాలి అనుకున్నాను, వద్దనుకున్నాను. చాలా కొత్త విషయాలు చెప్పినారు మాకు.